ఏదో హడావిడి చేసే ప్రయత్నం గతంలో కూడా మనం చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల తిరక్క ముందే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి సృష్టించే ప్రయత్నం జగన్ చేసినటువంటి దృశ్యాలు కావచ్చు. ఆ తర్వాత అక్కడ మరి రాష్ట్రంలో ఇన్ని హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయన్నారు కదా, వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయా అని ఇటు పూర్తిగా నేషనల్ మీడియా కూడా అడిగినటువంటి సందర్భాలు కనిపించాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకోలేకపోయారు, ఎందుకంటే ఇక్కడ ఏం జరగలేదు కాబట్టి. ఆ తర్వాత వెంటనే రాష్ట్రానికి రావడం, లేదంటే రాష్ట్రంలో ఎవరైనా మరణిస్తే అంటే ఏదైనా జరిగితే సంఘటనలు దాన్ని వేదికగా చేసుకొని ఆయన యలహంక ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావడం, ఇక్కడ మళ్ళీ ఏదో హడావిడి చేసి రాజకీయ ఉపన్యాసము, రాజకీయంగా ఇప్పటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడము ఇవి చేసేవారు. ఇప్పుడు కొత్తగా ఇంకా ఏమీ జరగట్లేదు, ఏమీ లేవు, ఏదో ఒకటి చెయ్యాలి, మళ్ళీ మేమున్నాము అని నిరూపించుకోవాలి. ఎందుకంటే 11కే ప్రజలు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు, ఎమ్మెల్యేగానే పరిమితం చేశారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కూర్చోబెట్టినటువంటి సందర్భంలో మళ్ళీ బయటకు రావాలి, ఏదో హడావిడి చేయాలి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని, ఇంకా ఎవరు పెట్టుబడులు రావద్దనో లేకపోతే ఏవో అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయాలనో ఇట్లాంటి ఒక కార్యక్రమానికి మళ్ళీ ఇప్పుడు తెరదీస్తున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 4న ఈయన కొత్తగా వెన్నుపోటు దినం అంటూ కూడా మొన్న ప్రకటించారు. అసలు ఎందుకు ఏంటి అనేది మాట్లాడే ముందు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు ఇది చెప్పారనేది ఒకసారి చూద్దాం. వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th, బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి, ప్రజల కోసం, ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. రైట్, ఇప్పుడు చెప్పిన వ్యక్తులందరూ కూడా ఎవరెవరైతే ఈ ఏదైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్తా ఉన్నారో, రావాలి అని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తున్నారో, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఇటు మహిళలకు వెన్నుపోటు పొడిచారు, అదేవిధంగా పూర్తిగా ఇటు నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన సందర్భం మనం చూసాం 2019 నుంచి 24 మధ్యలో. సో పూర్తిగా కూడా ఇటు మద్యపాన నిషేధం అని చెప్పారు, సో అది నిషేధం చేయలేదు. పోగా కల్తీ మద్యాన్ని విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, ప్రజాధనాన్ని కావచ్చు, ప్రజల ఆరోగ్యాన్ని కూడా. సో అక్కడ కూడా వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సిపిఎస్ రద్దని చెప్పారు, రాగానే దానిపైనే సంతకం అన్నారు, అక్కడ వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భం కనిపించింది. విదేశీ విద్య, సో దాన్ని పూర్తిగా నిర్మూలించారు, ఎక్కడ కూడా అమలు చేయలేదు. సో ఉన్నత చదువులు చదవాలి, విదేశాలకు పోవాలనుకుంటున్నటువంటి నిరుపేదలకు వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ అమరావతి రాజధానిగా ఉంటుంది అంటూ కూడా పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా కూడా, అంటే విజయవాడ కేంద్రంగా ఉంటే నాకు ఇష్టమే, ఇంత పెద్ద ఎత్తున 33,000 ఎకరాల పైన భూమి ఒక ప్లేస్లో దొరికితే నాకు సమ్మతమే, నేను కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నానంటూ కూడా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి వెన్నుపోటు పొడిచిన సందర్భం మనం చూసాం. లేదు 3 రాజధానులు అని చెప్పేసి. ఆ తర్వాత కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్పినటువంటి ఆయన, సో అక్కడ కూడా కరెంట్ ఛార్జీలను ఇష్టారీతిన పెంచేసి వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపించింది. ఇసుకను ఇష్టానుసారంగా బ్లాక్లో అమ్ముకున్నటువంటి సందర్భం కనిపించింది. భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పూర్తిగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు, వ్యాపారాలు ఇవన్నీ కూడా కుంటుపడిపోయాయి. రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో కూడా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ వెన్నుపోటు అని చెప్పేసి ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు? నిజంగా చెప్పాలంటే యువతకు, మహిళలకు, రాష్ట్రం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా వెన్నుపోటు పొడిచింది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అంతెందుకు, ఇంట్లో ఉన్నటువంటి తల్లికి గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి పక్కకు తప్పిస్తే కంటతడి పెట్టుకుంటూ స్టేజ్ పై నుంచి దిగి వెళ్ళిపోయిన తనకు కూడా వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి అనే చర్చ. అదేవిధంగా చెల్లికి రాజ్యసభ సభ్యత్వం, రాజ్యసభకు సంబంధించి సీట్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా తనను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కాళ్ళరిగేలా తెలుగు రాష్ట్రం మొత్తం కూడా తిరిగినటువంటి పరిస్థితి. రాష్ట్రాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించారు. దాదాపుగా 70-80% తన కృషి వల్లే రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని అందరికీ తెలిసిందే, అందరూ కూడా మాట్లాడుకునే విషయం. అంత అయిన తర్వాత తనకు వెన్నుపోటు పడిచి ఇంట్లో నుంచి గెంటేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత చిన్నాన్న
ఆయనకు కూడా అంత పెద్ద కష్టం వచ్చింది, ఆయనను చంపేశారు, హత్య జరిగింది. సో దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీ, అప్పటి అధికార పార్టీ తెలుగుదేశం మీద నెట్టి ఆ తర్వాత దాన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో అక్కడ కూడా చిన్నాయనకు వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భం కనిపించింది. చిన్నాయన చెల్లి సో స్వరాష్ట్రంలో న్యాయం జరుగుతుంది, అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు అని అనుకుంటున్న సమయంలో తనకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కనిపించింది. మరి ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు వెన్నుపోటు దీక్షలు, వెన్నుపోటు దినాలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆలోచన చేయాలి. 11 సీట్లకే పరిమితం చేసి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కావట్లేదని చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచారు. యువతకు, నిరుద్యోగులకు, మహిళలకు, తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ వెన్నుపోట్లు పొడిచారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వాళ్ళను ఎట్లా ఆహ్వానిస్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఈయన గతంలో ఓడిపోయిన తర్వాత మాట్లాడినటువంటి అంశం, నేను రైతులకు కావచ్చు, ప్రతి కుటుంబానికి ఎంతో చేశాను, ఎంతో ఇచ్చాను, వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. నమ్మించారు, నమ్మాను నేను, సో నేను గెలుస్తానని చెప్పేసి గెలవలేదు అని. సో అంటే ఇప్పుడు ఈ వెన్నుపోటు అనేది ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారా, లేదంటే మరి జగన్మోహన్ రెడ్డే వెన్నుపోటు పొడిచారు, మరి ఆయన పెట్టడం ఏంటని ప్రజలు అనుకుంటున్నారా? అసలు గతంలో కూడా 2014లో గెలవడానికి ఆయన ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా ఏ విధంగా వెన్నుపోట్లు పొడిచారో ఒక్కసారి మీరు చూడండి. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లాడుతామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎవరు బాధారు కరెంటు ఛార్జీలు? ఇష్టానుసారంగా ట్రూ అప్ ఛార్జీల పేరిట ఇష్టానుసారంగా పేదవాడి నడ్డి విడిచి ఇటు పూర్తిగా కూడా ఉచిత కరెంటు అంటూ 200 యూనిట్ల వరకు అని చెప్పేసి కూడా చెప్పి ఆ తర్వాత ఇవ్వకుండా నిరుపేదలను కూడా రోడ్డుకి ఈడ్చినటువంటి పరిస్థితి కనిపించింది. చెత్త మీద పన్నులేశారు. ఆ విధంగా కూడా పూర్తిగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలన్నీ కూడా 2019 అధికారంలోకి రావడానికి ఆయన ఇచ్చిన హామీలు అవన్నిటికీ కూడా వెన్నుపోట్లు పొడిచారు. అవన్నీ నమ్మి ప్రజలు సరే చూద్దాం ఒక ఛాన్స్